ఇంకోటి మీ ద్వారా మనవి చేసేది ఏంటంటే గదరన్న ఏ ప్రజా ప్రభుత్వాన్ని అయితే ఆశించిండో నేను నిరుద్యోగ యువకుల తరఫుకి నేను చెప్తున్నా అన్న మీరు నౌకర్లు ఇస్తా అన్నారు ఆలోచన చేస్తారు గదరన్న ప్రతి మీటింగ్ లో చెప్పేది మా ఉద్యోగాలు మాకు కావాలి మా నీళ్లు మాకు రావాలి మా నిధులు మాకు కావాలి ప్రతి సభలో నినాదాలు ఇప్పించేది గదరన్న సో నిరుద్యోగులు కూడా వాళ్ళకి ఇస్తాన ఉద్యోగాలు వాళ్ళు అడుగుతున్నారు దాంతో పాటు వాళ్ళు అడుగుకుంటా రోడ్డు మీద వస్తే దయచేసి మీ పోలీసులకు చెప్పకండి జరా అమ్మానా బూతులు తిట్టొద్దని చెప్పండి మా నిరుద్యోగ యువకులను మీరు లట్లు పెట్టి కుట్టకండి ఇది కారం పొడి నూనె వేసుకొని కాలి కడుపులతోటి అశోక్ నగర్ వల్ల దిల్సుఖ్ నగర్ వల్ల ఏ వారాలకు పోయినా ఎక్కడ పోయినా కానీ చెప్పాలి ఇంకో నిమిషం ఎక్కడ పోయినా కానీ వాళ్ళు నౌకర్ల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని చేస్తున్నారు నేను వేదిక నుంచి గదరన్న మీటింగ్ కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి మీ ప్రభుత్వం దగ్గర ఏదైనా కోపానికి వాళ్ళు రోడ్ల మీద వచ్చినా కానీ ఓపిక వహించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను గదరన్న సభావాక్యం మాట్లాడుతున్నా గదరన్న మాట్లాడుతున్న అందరూ చెప్పిండు లేదు ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకొస్తే మనకు మాట్లాడేందుకు ఉంటుంది రాహుల్ గాంధీ దాకా వాళ్ళందరూ ఒప్పుకున్నారు కాబట్టి రేపు పొద్దుగా నేను కూడా మాట్లాడతా అందుకనే మీరు అందరూ సపోర్ట్ చేయాలని మా బోటలను కూడా ఒప్పించి మెప్పించిండు తెలంగాణ యువతరాన్ని కూడా ఒప్పించి మెప్పించిండు కాబట్టి ఇలా గద్దెకెక్కిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా జనం కూడా అదే అనుకుంటున్నారు మాట్లాడుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి కానీ నేను ఆశపడేది ఇప్పుడు ఇక్కడ ఈ రవీంద్ర భారతిలో ఇలా చేసినాం వచ్చేసారికి గద్దరన్న పేరు మీద కట్టినటువంటి ఈ కల్చరల్ సెంటర్ అవుతున్నదో దాంట్లోనే చేయాలని మాకు ఆశ ఉన్నదన్న తర్వాత మీరు కూడా నేను అదే ఇప్పుడు ఇవాళ వచ్చిన దాంట్లో ఆ పాట నేను మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నేను చెప్పిన ఎందుకు ఏడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లమ్మ అడవి నీది కాదాయే ఊరు నీది కాదాయే తాతల నాటి తాండా బతుకు తల నరికేసిందా కట్టే నమ్ముకునే కాడ కడుపు నమ్ముకుంటున్నావా అని పరిస్థితులు 2 ఏళ్ల నుంచి కూడా పెద్దగా మారినట్టు కనబడతలేవన్న ఆ బతుకులు ఇప్పటిదాకా అట్లనే ఉన్నాయి నేను కూడా ఏంటంటే ఆవేదనతో మిమ్మల్ని అనాలని ఈ ప్రభుత్వాలను దూషించాలని మాకేం సోకు లేదు మా శత్రువులు కావాలని మాకు లేదు కానీ ఇటువంటి జరుగుతుంటే మా ఊటలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలా మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఈ గద్దరన్న పేరు నిజంగా గద్దరన్నకు గౌరవం ఇవ్వాలనుకుంటే గద్దరన్న ఏ ఆశయాలతో ఏ ఆలోచనలతో అయితే మీ ప్రభుత్వానికి తన తుపాకీ నుంచి ఓటు సైడ్ వచ్చి మీ ప్రభుత్వానికి అయితే సపోర్ట్ చేసిండో ఆ ఆశయాలు నిజంగా నెరవేరాలంటే ఇదంతా మనం పూల దస్తాలతోటి ఇవన్నీ పెట్టి పెద్ద పెద్ద స్క్రీన్లతో సవాల్ పెట్టితో పాటు అందరి ఇళ్లలో ఇట్లే పండుగ వాతావరణం ఇవ్వాలి రవీంద్ర భారతిలో పండుగ వాతావరణం అందరి జీవితాలలో కూడా కళాకారుల జీవితాలలో అమరుల కుటుంబాల జీవితాలలో ఒక పండుగ వాతావరణం తెలంగాణ మహిళల జీవితాలలో పండుగ వాతావరణం వచ్చినాడు ఈ ప్రభుత్వాన్ని నిజంగానే గదరన్న గౌరవించినట్టు అవుతుందని చెప్పని మీ ముంగట జనం పక్షాన ఇలా టీవీలు చూస్తున్న అందరి పక్షాన నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా